ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ నంబర్ ఎవరిది? హలో, ఎవరండి? హాయ్ మై డియర్ లహరి, హౌ ఆర్ యూ బేబీ? ఎవరు మాట్లాడేది? ప్రకాష్? ఏంటి ప్రకాష్ గౌడ్ తప్ప ఎవ్వరూ నీతో ఫోన్లో మాట్లాడకూడదా? మై డియర్ లహరి బేబీ. రే, ఎవడ్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇడియట్, ఫోన్ పెట్టే. హే లహరి బేబీ, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్ కట్ చేయటమేంటి చెప్పు? అయినా ఆ ప్రకాష్ గాడితో అన్నీ షేర్ చేసుకుంటావు, నాతో కనీసం మాటలైనా షేర్ చేసుకోవా? ఎవడ్రా నువ్వు? ప్రకాష్ పేరు తీసి మాట్లాడుతున్నావు. డ్రామాలా? నువ్వు డ్రామాలే అనుకుంటావో, నీ ప్రేమ కథలోకి ఫ్రెష్గా ఎంట్రీ ఇచ్చిన విలన్నే అనుకుంటావో, దట్స్ యువర్ చాయిస్. ఏంట్రా మాట్లాడుతున్నావు? ప్రేమ కథ ఏంటి? హే లహరి బేబీ, అంత ఇన్నోసెంట్గా మాట్లాడొద్దు. ఆ ప్రకాష్ గాడితో నీ లవ్ స్టోరీ మొత్తం నాకు తెలుసు. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ మై డియర్, మీరు హగ్గుల నుంచి మొదలుకొని హద్దులు దాటి ఎంత దూరం వెళ్ళారో అదంతా కూడా ఐ నో బేబీ. రే, అసలేం కావాలరా నీకు? ఏం కావాలో నీకు తెలీదా? డబ్బులు డబ్బులు కావాలి లహరి బేబీ. డబ్బులా? యా. ఎందుకురా నేను నీకు డబ్బులు ఇవ్వాలి? చెత్త వెధవా, ఫోన్ పెట్టే. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏది ఒక్కసారి చెప్తే అర్థం కాదు. రే, హే లహరి బేబీ, ప్లీజ్ పిచ్చి వేషాలు వెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నా మాట వినాలి. ఎందుకంటే నువ్వు ఆ ప్రకాష్ గాడితో కలిసి ఎంజాయ్ చేస్తూ క్లోజ్గా ఉన్న ఫొటోస్ కొన్ని ప్రస్తుతం నా దగ్గరున్నాయి. వాటిని నేను బయట పెట్టకూడదు అంటే నేను అడిగినంత డబ్బుని నువ్వు నాకు ఇవ్వాలి. అర్థమైందా? మా ఫోటోలు నీ దగ్గర ఎందుకుంటాయి? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. లహరి బేబీ, నీతో ఇలా చెప్తే నువ్వు నమ్మవు కదా. సరే, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకి మీ ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. అందులో ఫొటోస్ ఉంటాయి. వాటిని ముందు నువ్వు కలెక్ట్ చేసుకో, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. ఏ, హలో. లహరి బేబీ, నువ్వు నా బంగారు బాతువి. నిన్ను నేను ఎలా క్యాష్ చేసుకోవాలో ఐ నో. రేపు ఫొటోస్ చూడగానే నా గేమ్ మొదలవుతుంది. ఆనందా, ఈ పరిస్థితుల్లో దర్శన్తో ఆ విషయం మాట్లాడటం కరెక్టేనా? నాకెందుకో దర్శన్ ఈ హనీమూన్ ప్రోగ్రాంకి ఒప్పుకోడనే అనిపిస్తోంది. అనిపించడమేంటి? అదే కదా జరిగేది. ఎవరి మనసులో ఏమనుకున్నా మన సంకల్పం మంచిదైనప్పుడు ప్రయత్నించటంలో తప్పులేదు కదక్కా. కరెక్టే ఆనందా. కాకపోతే దర్శన్ ఇంకా శరణ్య అంటే కోపంగానే ఉన్నాడు కదా. ఆ కోపం పోయి శరణ్యని ప్రేమగా తన జీవితంలోకి ఆహ్వానించడానికే నా ఈ ప్రయత్నం. ఈ వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏంటి యూస్? పని కట్టుకొని పాపం అందరి టైంని పాడు చేయటం తప్ప
ఈ సీన్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. నాకు నమ్మకం ఉందండి, దర్శన్ తప్పకుండా ఒప్పుకుంటాడు. అడుగో దర్శన్ బాబు వస్తున్నాడు. దర్శన్, ఏంటమ్మా? అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా. మాట్లాడు మాట్లాడు. నైట్ నుంచి నేను ఈ మూమెంట్ కోసమే వెయిటింగ్. ఏం లేదు నాన్నా, నిన్న మన రోహిత్ వాళ్ళని హనీమూన్కి పంపించాలని అనుకున్నాం కదా. అది అనన్య వాళ్ళ పెద్దమ్మకి హార్ట్అటాక్ రావడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో డబ్బులు కట్టి ఆల్రెడీ తీసుకున్న ప్యాకేజ్ రిఫండ్ కూడా అవ్వదు. అది చాలా మంచి ప్యాకేజ్ నాన్న. దర్శన్, నువ్వు శరణ్య కలిసి హనీమూన్కి వెళ్ళండి నాన్న. ఎలాగూ ఏర్పాట్లు చేసేసాం కదా. మీరు పెళ్ళయ్యాక ఎక్కడికి సరదాగా వెళ్ళింది లేదు. ఏమంటావు నాన్నా? ఒక్కసారి ఆలోచించు. అలాగేనమ్మా. దర్శన్, ఒప్పుకున్నావా నాన్నా? ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నా. అసలు ఈ విషయం చెప్పగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని చాలా ఆలోచనలో పడిపోయాను. ఏమ్మా, అడిగితే మాత్రం అందులో తప్పే ఉంది? శరణ్య నేను తాళి కట్టిన భార్య. మరి తనతోనే కదా హనీమూన్కి వెళ్ళాలి. అసలేం జరుగుతోంది? పీడకలలు పడుకున్నప్పుడు కదా రావాలి. నాకేంటి మెలకుతో ఉన్నప్పుడే వస్తున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.